బ్యూటీ పార్లర్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు, బేరాలు ఉండవు. మందుల షాపుల్లో వేల రూపాయలు ఖర్చు చేస్తారు, బేరాలు ఉండవు. మల్టీప్లెక్స్కి లవర్తో కలిసి వెళ్ళి 10 రూపాయల పాప్కార్న్ 100 రూపాయలు పెట్టి కొనుక్కు తింటారు, అక్కడ కూడా బేరాలు ఉండవు. ఎయిర్పోర్ట్లో అయితే 20 రూపాయల కాఫీ 200కి, 30 రూపాయల దోశ 300కి కొనుక్కు తింటారు, అక్కడ కూడా బేరాలు ఉండవు. వైన్ షాపులో అయితే ఆడెంత రేట్లు పెంచేస్తున్నా నోరు మెదపకుండా పీకల దాకా తాగేసి వస్తారు, అక్కడ కూడా బేరాలు ఉండవు. ఎవరో పాపం ముసలాళ్ళు పిల్లలు సరిగా పట్టించుకోక రోడ్డు పక్కన ఆకుకూరలు కాయగూరలు పోగులేసి అమ్ముకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం వాళ్ళకేదో కోట్లు మిగిలిపోతున్నట్టు వీళ్ళకేదో కోట్లు నష్టం వచ్చేస్తున్నట్టు బేరాల మీద బేరాలు ఆడతారు. అందుకే మన దేశంలో విజయ్ మాల్యా లాంటి వాళ్ళు దోచుకుని పారిపోతుంటే బేదోడు ఎప్పటికీ బేదోడుగానే ఉండిపోతున్నాడు. పెద్దోళ్ళని ఇంకా పెద్దోళ్ళని చేస్తున్నాం, చిన్నోళ్ళని మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాం. అవునా కాదా ఒకసారి ఆలోచించండి.